హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాప్ లిస్ట్ తెలుగు. మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న కంపెనీస్ గురించి చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 155కు పైగా వ్యాక్సిన్స్ డెవలప్ అవుతున్నాయి. అందులో 22 వ్యాక్సిన్స్ హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నాయి. అసలు ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది 5 స్టేజెస్లో జరుగుతుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్, ఫేజ్ 1 సేఫ్టీ ట్రయల్, ఫేజ్ 2 ఎక్స్పాండెడ్ ట్రయల్, ఫేజ్ 3 ఎఫికసీ ట్రయల్ అండ్ అప్రూవల్ స్టేజ్. ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే వ్యాక్సిన్ టైప్స్ జెనెటిక్ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్, ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్స్ అండ్ హోల్ వైరస్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్ టైప్స్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తారు. జనరల్గా ఒక వ్యాక్సిన్ తయారవడానికి చాలా ఇయర్స్ రీసెర్చ్ స్టడీ అండ్ టెస్టింగ్ అవసరం. బట్ రోజు కరోనా వైరస్ ఎఫెక్ట్ పెరుగుతుండడం వల్ల నెక్స్ట్ ఇయర్ లోపల ఒక సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా కంపెనీస్ పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీస్ ఏంటో చూద్దాం. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా మరియు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ చింపాంజీ ఎడినో వైరస్ ఆధారంగా ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ యొక్క ఫేజ్ 2 ట్రయల్స్ ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి. బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ నాటికి ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్ డెలివరీ చేసే అవకాశం ఉంది. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 2 బిలియన్ డోసెస్గా కంపెనీ పేర్కొంది. చైనీస్ కంపెనీ క్యాన్సినో బయాలజిక్స్ ఎడినో వైరస్ ఆధారంగా ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కంపెనీ మే నెలలో ఫేజ్ 1 సేఫ్టీ ట్రయల్ రిజల్ట్స్ని పబ్లిష్ చేసింది. ఫేజ్ 2 ట్రయల్స్ డేటా ఆధారంగా ఈ వ్యాక్సిన్ స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని చూపించింది. అందువలన 1 year వరకు స్పెషల్ డ్రగ్గా చైనీస్ మిలిటరీ వ్యాక్సిన్ని జూన్ 25 అప్రూవ్ చేసింది. యుఎస్ బేస్డ్ బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 2 ట్రయల్స్లో ఉంది. 2021 నాటికి వ్యాక్సిన్ డోసెస్ని రెడీ చేయాలని చూస్తోంది. జూలై నెలలో ఫేజ్ 3 ట్రయల్స్ కోసం ఎదురు చూస్తోంది. జర్మన్ కంపెనీ బయోఎన్టెక్, యుఎస్ బేస్డ్ ఫైజర్ అండ్ చైనీస్ కంపెనీ ఫోజన్ ఫార్మాతో కలిసి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ట్రయల్స్ యూరోప్లో కంప్లీట్ చేసుకుంది. ఈ వ్యాక్సిన్ని హ్యూమన్ టెస్ట్ చేసినప్పుడు చాలామంది వాలంటీర్స్ కోవిడ్-19 ఎగనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేశారు. బట్ కొంతమంది మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యారని కంపెనీ అనౌన్స్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఫైజర్ సీఈఓ అక్టోబర్ నాటికి తన కంపెనీ వ్యాక్సిన్ని డెలివరీ చేయగలదని చెప్పారు. 2020 నాటికి 100 మిలియన్ డోసెస్ అండ్ 2021 ఎండ్ లోపల 1 బిలియన్ డోసెస్ తయారవుతాయని చెప్పారు. అమెరికన్ కంపెనీ ఇనోవియో డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. జూన్ 30 ఈ కంపెనీ ఫేజ్ 1 ట్రయల్ డేటాని అనౌన్స్ చేశారు. 36 మందిలో 34 మందికి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ట్రయల్స్ కోసం ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మరో అమెరికన్ కంపెనీ నోవావాక్స్ ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ట్రయల్స్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ కోసం యుఎస్ గవర్నమెంట్ $1.6 బిలియన్ ఇచ్చింది. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే 100 మిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ని యుఎస్కి డెలివరీ చేయాలని కంపెనీ ఆశిస్తోంది. ప్రైవేట్ చైనీస్ కంపెనీ సినోవాక్ బయోటెక్ కొరోనావాక్ అనే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ టైప్ని టెస్ట్ చేస్తున్నారు. 743 వాలంటీర్స్పై జరిగిన ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ట్రయల్స్లో ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుగోలేదని, అందరికీ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చిందని కంపెనీ జూన్లో ప్రకటించింది. రీసెంట్గా ఫేజ్ 3 ట్రయల్స్ చైనా అండ్ బ్రెజిల్లో స్టార్ట్ చేశారు. 100 మిలియన్ డోసెస్ పర్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఫెసిలిటీని ఈ కంపెనీ నిర్మిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఇండియన్ కంపెనీ భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని డెవలప్ చేస్తోంది. ఇన్యాక్టివేటెడ్ రేబిస్ వైరస్ ఆధారంగా డెవలప్ అవుతున్న వ్యాక్సిన్ టైప్ ఇది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ట్రయల్స్ ఈ మంత్ జూలైలో స్టార్ట్ చేశారు. ఫేజ్ 1లో 375 మెంబర్స్పై అండ్ ఫేజ్ 2లో 750 వాలంటీర్స్పై వ్యాక్సిన్ టెస్టింగ్ జరుగుతుందని కంపెనీ చెప్పింది. ఈ వ్యాక్సిన్ను ఆగస్టు 15 లోపల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఐసీఎంఆర్ కోరుకుంటోంది.
మరో ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జైడస్ క్యాడిలా DNA బేస్డ్ వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నారు. జూలై 3న హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ చేసేందుకు అప్రూవల్ వచ్చిందని ప్రకటించారు. 1000 మందితో కూడిన ఈ ట్రయల్ త్వరలోనే కండక్ట్ చేస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఎవరి ద్వారా అండ్ ఎప్పటికల్లా రెడీ అవుతుందో వేచి చూద్దాం. అండ్ ఇది త్వరగా అందరికీ అందుబాటులో రావాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.